హాయ్ ఫ్రెండ్స్, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముద్రా టైలరింగ్ గురు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం బ్లౌజ్ నేర్చుకున్న తర్వాత నార్మల్ బ్లౌజ్ అయితే మనం వీడియోలో చెప్పిన విధంగా కొలతలు అన్నీ తీసుకుంటాము, కట్ చేసుకుంటాము, స్టిచ్ చేసుకుంటాము. ఆ తర్వాత బ్లౌజ్లో నెక్స్ట్ మోడల్స్ బోట్ నెక్ బ్లౌజ్, కాలర్ నెక్ బ్లౌజ్, ఈ మోడల్స్ నేర్చుకోవాలి అంటే ఇవే కొలతలు సరిపోతాయా, ఇంకేమైనా కొలతలు మార్చుకోవాలా అని డౌట్ వస్తుంది. నార్మల్ బ్లౌజ్కి అయితే ఇవే కొలతలు సరిపోతాయి. నెక్స్ట్ మోడల్స్ బోట్ నెక్ బ్లౌజ్, కాలర్ నెక్ బ్లౌజ్ అనేటప్పటికీ నెక్ దాదాపుగా చాలా పైకి వస్తుంది. కాలర్ నెక్ అయితే ఫుల్గా క్లోజ్ అవుతుంది, బోట్ నెక్ అయితే కనుక ఇక్కడి వరకు వస్తుంది. నార్మల్ బ్లౌజ్ అయితే బాగా డీప్ నెక్ పెడతాం కనుక నెక్ లెంత్, షోల్డర్ లెంత్ అవి మొత్తం డిఫరెంట్గా ఉంటాయి. అదే బోట్ నెక్, కాలర్ నెక్ బ్లౌజులకి కొలతలు కొన్నిటిని మార్చుకోవాలి. కొన్ని కొలతలు ఒకేలా ఉంటాయి, కొన్ని కొలతలు మార్చుకోవాలి. నార్మల్ బ్లౌజ్తో ఈ కటింగ్స్ చేయొచ్చా అంటే నార్మల్ బ్లౌజ్ మన దగ్గర ఉన్నా సరే చాలా ఈజీగా మన దగ్గర ఉన్న నార్మల్ బ్లౌజ్తో బోట్ నెక్ బ్లౌజుని కట్ చేసుకోవచ్చు. బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు, కాలర్ నెక్ బ్లౌజుని కట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో బోట్ నెక్ బ్లౌజ్, కాలర్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి తెలిస్తే దీన్ని బేస్ చేసుకొని బోట్ నెక్ డ్రెస్, కాలర్ నెక్ డ్రెస్ని కూడా కట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ని తీసుకుంటాము. కొలత బ్లౌజ్లో నార్మల్గా ఈ బ్యాక్ పార్ట్ పొడవు, నడుము లూజు సేమ్ నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా అయితే కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకుంటాం. మొత్తం ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది. కాకపోతే ఈ బోట్ నెక్, కాలర్ నెక్కులకి మెయిన్గా షోల్డర్ లెంత్ ఒకటి. షోల్డర్ లెంత్ ఎలా చూసుకోవాలి, ఎలా చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది. షోల్డర్ లెంత్ కొలుచుకోవాలి అనుకున్నప్పుడు మనం సుమారుగా ఇప్పుడు నా బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకుంటున్నాను అనుకోండి, నాకు నా షోల్డర్ లెంత్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. మీకు కొలతకి వేరే వాళ్ళు ఒక బ్లౌజ్ ఇచ్చారు, వాళ్ళు బోట్ నెక్ బ్లౌజ్ని స్టిచ్ చేయమని అడిగారు అనుకోండి, వాళ్ళ షోల్డర్ లెంత్ ఎంత ఉన్నది కొలుచుకోండి. కొలిచి మీరు ఒక పేపర్ పై వైపున రాసి పెట్టుకుంటే మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్లో మొత్తం కొలతలు తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఆ షోల్డర్ లెంత్ని బట్టి మనం బ్లౌజ్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఒక కొలతని మాత్రం ఎవరి బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నామో వాళ్ళ షోల్డర్ లెంత్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు సుమారుగా నా బ్లౌజ్ని నేను స్టిచ్ చేసుకుంటున్నాను అనుకోండి, షోల్డర్ లెంత్ అంటే బేసిక్గా కొత్తగా నేర్చుకునేటప్పుడు డౌట్ వస్తుంది. షోల్డర్ లెంత్ అసలు ఎలా తీసుకోవాలి తెలియట్లేదు అని చెప్పి. షోల్డర్ లెంత్ తీసుకోవాలి అంటే ఇక్కడ డ్రెస్కి, హ్యాండ్కి మధ్యలో జాయింట్ వస్తుంది కదా, ఈజీగా అసలు తెలియని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఈ డ్రెస్ పీస్ అదేవిధంగా హ్యాండ్ పీస్ ఈ రెండు మధ్యలో జాయింట్ వచ్చే దగ్గర కుట్టు కనిపిస్తుంది కదా, ఇటువైపు కుట్టు నుండి ఇక్కడి నుండి ఇలా మెడకి వెనక వైపుగా తీసుకోవాలి. ఈ జుట్టుని కొంచెం ఇలా పక్కకి తీసుకొని మెడకి వెనక వైపుగా, రెండో వైపును కూడా సేమ్ అంతే. ఈ డ్రెస్ పీస్కి, హ్యాండ్ పీస్కి మధ్యలో కుట్టు వస్తుంది కదా, ఈ కుట్టు దగ్గర వరకు ఇక్కడి నుండి స్టార్ట్ చేసుకొని రెండవ చివరన ఇక్కడి వరకు ఇలా తీసుకోవాలి కొలత. ఇలా ఒక చివరి నుండి రెండవ చివరి వరకు ఎంత కొలత అయితే వస్తుందో ఆ వచ్చిన కొలతని మనం షోల్డర్ లెంత్ లాగా తీసుకోవాలి. సుమారుగా ఒక్కొక్కరి షోల్డర్ వెడల్పుగా ఉంటుంది, ఒక్కొక్కరికి తక్కువగా ఉంటుంది. వచ్చిన లెంత్ ఎంత ఉన్నది అనేది ఈ షోల్డర్ లెంత్ కొలిచేటప్పుడు ఎక్కువ ఇలా కిందకి దిగకుండా చూసుకోండి. కిందకి దిగితే మరలా తేడా వస్తుంది. షోల్డర్ లెంత్ మాత్రం ఎంత కరెక్ట్గా తీసుకుంటే అంత మనకి ఈ బోట్ నెక్ బ్లౌజ్ కానీ, కాలర్ నెక్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వచ్చిన షోల్డర్ లెంత్ని తీసుకొని డబుల్ ఫోల్డ్ మీద తీసుకుంటాం కదా బ్లౌజ్ని. డబుల్ ఫోల్డ్ మీద తీసుకున్నప్పుడు సుమారుగా 14 ఇంచులు వచ్చిందనుకోండి, దానిలో సగం 7 ఇంచుల్ని బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ లెంత్ కోసం మార్క్ చేసుకోవాలి. వచ్చిన 7 ఇంచుల్ని మార్క్ చేసుకున్న తర్వాత ఆ 7 ఇంచుల్లో మనకి ఈ నెక్ లెంత్ వెడల్పు ఎంత కావాలి అనుకునే దానిని బట్టి నెక్ లెంత్ని తీసుకోవాలి. ఖచ్చితంగా ఇంతే తీసుకోవాలి అన్న కొలత ఏమీ ఉండదు. మనకి ఈ షోల్డర్ లెంత్ చిన్నగా కావాలి, ఇలా బాగా చివరికి రావాలి అనుకుంటే నెక్ లెంత్ ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ నుండి 4 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, ఈ చివరన 3 ఇంచుల్ని షోల్డర్ లెంత్ కోసం పెట్టుకుంటాము. లేదా షోల్డర్ లెంత్ కొంచెం ఎక్కువ కావాలి అనుకున్నాం అనుకోండి, నెక్ లెంత్ తగ్గిస్తాం. మొత్తం వచ్చిన 7 ఇంచుల్లోనే నెక్ లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకుంటాము. నెక్ లెంత్ ఎక్కువ తీసుకుంటే ఈ షోల్డర్ లెంత్ చిన్నగా వస్తుంది. నెక్ లెంత్ తక్కువ తీసుకుంటే షోల్డర్ లెంత్ కొంచెం వెడల్పుగా వస్తుంది. అలా మనకి ఎలా కావాలి అనుకుంటే అలా
మనం వేసుకునే విధానాన్ని బట్టి మనకి ఎలా నచ్చితే అలా, కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా, చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా మనం అడ్జస్ట్ చేసి మార్కింగ్స్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా మన దగ్గర నార్మల్ బ్లౌజ్ ఉన్నా సరే చాలా ఈజీగా మనం బోట్ నెక్ కొలతల్ని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.